5-10-2025 నెల్లూరు వర్ధమాన సమాజంలో చేతన సంస్థ ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య, టీవీ రమణారెడ్డి గారులపై నిర్వహించే నవ్వండి నవ్వించండి ప్రత్యేక కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో చేతన కార్యదర్శి వై శేషగిరీశం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సినీ హాస్య గీతాల పోటీలు, ప్రముఖ హాస్య నటులపై క్విజ్, జోక్స్ కార్యక్రమం నిర్వహిస్తామని, అందులో అందరూ పాల్గొని బహుమతులు గెలుచుకోవచ్చని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రముఖ టీవీ నటులు సింగం శెట్టి మురళీమోహన్ రావు, ఎస్ సుబ్బరాయుడు, పి కేశవులు, షేక్ అబ్దుల్ మసీద్, ఎస్వి సత్యనారాయణ, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వారి యొక్క హాస్యనటుల్ని పురస్కరించుకుని ఆ ఇద్దరు హాస్యనటుల మీద ఒక క్విజ్ కార్యక్రమాన్ని అల్లు రామలింగయ్య, రమణారెడ్డి గారి జీవిత విశేషాలతో వారు నటించిన సినిమాల వాటితో గురించి ఒక క్విజ్ని, అలాగే ప్యారడీ సాంగ్స్, సినీ హాస్య గీతాలు కానీ ప్యారడీ హాస్య గీతాలు కానీ అదొక కార్యక్రమం. మూడో కార్యక్రమంగా మేమేంటంటే ఎవరి చేతన వచ్చిన పార్టిసిపెంట్స్ చేత వచ్చినటువంటి ఆహుతులు వచ్చిన వాడి చేత ఏదైనా ఒక క్విజ్ కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పి అనుకున్నాము. ఈ 3 కార్యక్రమాలను నిర్వహించి వీటిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందజేస్తాము. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి నెల్లూరు పుర ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని, ఈ నవ్వండి నవ్వించండి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ముఖ్యంగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వై శేషగిరీశం, చేతన సంస్థ కార్యదర్శిని. మా ప్రియమిత్రుడు ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలగంటి రాజేశ్వర ప్రసాద్ కోరిక మేరకు ఈ చేతన సంస్థని మా గురువు గారు నాగభైరవ కోటేశ్వరరావు గారు, ప్రముఖ కవి ఆరుద్ర గారి చేతుల మీద ప్రారంభించిన ఈ సంస్థని మా ప్రియమిత్రుడు మళ్ళా దీన్ని తిరిగి పునఃప్రారంభిస్తాము, దాని ద్వారా ప్రతి నెల ఒక కార్యక్రమం చేద్దామని చెప్పడం, అలాగే చేద్దామని నిర్ణయించుకోవడం వల్ల కొన్ని సమస్యల వల్ల అతను స్వర్గస్థులయ్యారు. అతని ఆశయం మేరకు ఈ చేతన సంగీత, సాహిత్య, సాంస్కృతిక సంస్థని ప్రారంభించి ఇప్పుడు ఇది 24వ ప్రోగ్రాము. ప్రతి నెల ఒక సాహిత్య కార్యక్రమం, సంగీత కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్ వర్ధమాన సమాజంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నెల ప్రత్యేకంగా పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారిది, రమణారెడ్డి గారి వారిద్దరి మీద ఒక ప్రత్యేక హాస్య కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నాము. రేపు 5వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి నెల్లూరు టౌన్ హాల్ వర్ధమాన సమాజంలో వారిద్దరి ప్రముఖ హాస్యనటుల వారి యొక్క అల్లు రామలింగయ్య గారి జన్మదినం మొన్న అక్టోబర్ 1, ఆ మహానటుల హాస్యనటుల వాళ్ళని పురస్కరించుకొని ఒక నవ్వండి నవ్వించండి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా శ్రీ కొల్లూరు శ్రీనివాసరావు గారు, ఆయన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు ఒంగోలు, వారు వస్తున్నారు. మా ప్రియమిత్రుడు ప్రముఖ టీవీ నటులు, యాంకరు, అన్ని రకాల నెల్లూరు ప్రజలకు చిరపరిచితులు శ్రీ మురళీమోహన్ రావు గారు కార్యక్రమానికి సమన్వయకర్తగా వస్తున్నారు, వారు నిర్వహిస్తున్నారు. అలాగే రమణారెడ్డి గారి జీవితం మీద ఒక పుస్తకం. అందరికీ నమస్కారం. స్వర్గీయ వెన్నెలగంటి గారు, అలాగే ప్రముఖ గాయకులు, అదేవిధంగా రచయిత శ్రీ శేషగిరీశం గారి సారథ్యంలో చేతన అనే సంస్థని గతంలో ఏర్పాటు చేసి ఆ చేతన సంస్థ మీద ఎన్నో కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. మరి వారి వెన్నెలగంటి గారి తదనంతరం మళ్ళీ ఈ చేతన సంస్థని మన శేషగిరీశం గారు తిరిగి పునఃప్రారంభించి ప్రతి నెల ఏదో కార్యక్రమాన్ని, ఇటు సంగీత, సాంస్కృతిక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. తద్వారా ఆ సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులు కావచ్చు, పెద్దలను కావచ్చు, అదేవిధంగా విద్యావేత్తల్ని ఎంతోమందిని ఆ సంస్థ ద్వారా పరిచయం చేయడం,
వాటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ చేతనాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆదివారం అంటే 5వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు నెల్లూరు వర్ధమ సమాజం అంటే చిన్న టౌన్ హాల్ అంటారు. ఆ టౌన్ హాల్ నందు ఈరోజు ప్రముఖ హాస్య నటులు మనందరికీ ఎంతో చిరపరిచితులు, మనల్ని గత 50 సంవత్సరాలుగా వారు మనల్ని నవ్విస్తూ మన కుటుంబంలో ఒక సభ్యులుగా మిగిలిపోయిన టీవీ రమణారెడ్డి గారు మనందరికీ తెలుసు. ఆయన మన నెల్లూరు. అలాగే అల్లు రామలింగయ్య గారు హాస్యపుజలు అంటారు. మరి వీరిద్దరి యొక్క సంస్మరణార్థం వారిని మనం మరొక్కసారి ప్రజలకు గుర్తు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో జనాలకి వారి యొక్క ప్రతిభను, వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేయడానికి కానీ, అదేవిధంగా ఆ సందర్భంగా ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్లుగా కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్, ఒకటి వారి యొక్క జీవిత చరిత్ర మీద క్విజ్ కార్యక్రమం, వాళ్ళ జీవితంలో ఉండే కొన్ని ప్రశ్నలతో వచ్చిన ఆడియన్స్ని అడగడం, వాళ్ళకి కొంచెం చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, అదేవిధంగా జోక్స్ చెప్పడం, కామన్ జోక్స్ ఏవైనా నవ్వించే జోక్స్ చెప్తే వాళ్ళకి కొన్ని గిఫ్ట్లు, అదేవిధంగా ముఖ్యంగా సినీ హాస్య గీతాలు. ఈ హాస్య గీతాలు అంటే వాళ్ళ సినిమాల్లో పాడిన పాటలు కావచ్చు, సినిమాల్లో మిగతా కామెడీ ఆర్టిస్టులు నటించిన హాస్య గీతాలు కావచ్చు, ఏ హాస్య గీతాలైనా వచ్చిన కళాకారులు సింగర్స్ పాడితే వాళ్ళకు కూడా కొన్ని ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఈ సమాజంలో మనందరికీ తెలుసు అన్నీ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఈరోజు హాస్యాన్ని కూడా మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఈరోజు ఉచితంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి జనాల్లో ఉండే టెన్షన్ తగ్గించి వారు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కనీసం ఒక 2 hours ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం, కేవలం ఆడియన్స్ వాళ్ళని కూర్చోబెట్టి ఏదో స్టేజ్ మీద మిగతా చేయడం కాదు, వాళ్ళని కూడా వచ్చిన ఆడియన్స్ని కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వారి యొక్క కొన్ని బహుమతులు వాళ్ళకి ఇస్తూ వాళ్ళని సంతోషపరచడం, అదేవిధంగా ఆ ప్రముఖ నటుల్ని మనం గుర్తు చేయడం రేపటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దయచేసి సింహపురి ప్రేక్షకులందరూ రేపు ఈ కార్యక్రమానికి రండి, సరదాగా నవ్వుకోండి, మీకు టాలెంట్ ఉంటే జోక్స్ చెప్పండి, పాటలు పాడండి, మరి ఆ క్విజ్ కార్యక్రమం పాల్గొనండి. ఏమీ లేదంటే హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.